ఆంధ్రాకు ఐటీ కంపెనీలు రావట్లేదు. ఐటీ ఉద్యోగాల కోసం మన పిల్లలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇదంతా నిజమే, కానీ అదంతా ఐటీని కనిపెట్టాయని చెప్పుకునే చంద్రబాబు పాలనలోనే. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఆ చర్యల ఫలితమే విశాఖ, విజయవాడ, తిరుపతిలను ఎమర్జింగ్ ఐటీ హబ్స్ గా నాస్కామ్, డెలైట్ ఎంపిక చేసింది. బీచ్ ఐటీ పేరుతో విశాఖను ప్రోత్సహించడంతో పాటు ఇతర చర్యల వల్ల ఇన్ఫోసిస్, ర్యాన్సాండ్, బిఈఎల్, అమెజాన్ ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చాయి. విశాఖలో 1120 టెక్నాలజీ స్టార్టప్స్, 250కి పైగా ఐటీ ఆధారిత కంపెనీలు, విజయవాడలో 80కి పైగా టెక్నాలజీ స్టార్టప్స్, 550కి పైగా టెక్నాలజీ ఆధారిత కంపెనీలు వర్కింగ్ లో ఉన్నాయి. 5 కీలక అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా 26 ఎమర్జింగ్ ఐటీ హబ్స్ ను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక కావడం జగనన్న ప్రభుత్వ కృషికి గర్వకారణం. ఐటీ నోటీసులతో చంద్రబాబులో భయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చన్న భయంతో కుతకుతలాడిపోతున్నాడు. అరెస్టే కాదు, 118 కోట్ల రూపాయల మేరకు బయటపడ్డ లూటీ వ్యవహారంపై ఈడీ, సిబిఐ దాడులు కూడా జరగవచ్చని బాబులో ఆందోళన మొదలైంది. మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తులు తప్పవని తెలియడంతో ఏం చేయాలో పాలుపోక రేపు మాపో అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ప్రజలను రెచ్చగొట్టి ఇష్యూను డైవర్ట్ చేసే రాజకీయాలు మొదలుపెట్టాడు చంద్రబాబు. అవినీతిలో అడ్డంగా దొరికినా తాను నిప్పు అంటూ బుకాయిస్తూ ప్రజల్ని ఏమార్చే వ్యూహం చేస్తున్నాడు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఓటుకు 5 కోట్ల కేసులో అడ్డంగా దొరికినా కూడా కోర్టు మెట్లెక్కలేదు బాబు. 10 ఏళ్ల క్యాపిటల్ ను వదిలేసుకుని వచ్చిన చంద్రబాబు మోసాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. నీ డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలుసులే బాబు అంటూ ప్రజలు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ అన్నవాళ్ళు వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి క్యాన్సర్ రోగికి కూడా మేలు జరిగించే విధంగా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఏ రకమైన క్యాన్సర్ అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా ప్రభుత్వమే వైద్యం ఖర్చు భరాయించుకొని ఈ కార్యక్రమానికి తీసుకొస్తా ఉన్నాం. పేదలకు సేవ చేసే ప్రభుత్వాసుపత్రులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపే. బాబు సీఎం అయ్యాడంటే ముందుగా భయపడేవి ప్రభుత్వాసుపత్రులు, వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు. సీఎం పదవి అంటే ఓ కంపెనీకి సీఈఓగా ఫీల్ అయ్యే ఈ ముసలాయనకు వైద్యాన్ని ఉచితంగా ఇవ్వడమంటే కడుపు మంట. ప్రతి చోట డబ్బులు సంపాదించాలనే యావ తప్ప ప్రజలకు మంచి వైద్యం అందిద్దామనే స్పృహ కొంచెమైనా ఉండదు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాతే ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెద్దాయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ ఆరోగ్య రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించాయి. ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాలు అందించకుండా, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించకుండా చిన్నచూపు చూశాయి. ఆ పెద్దాయన వారసుడు జగనన్న అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వాసుపత్రులకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. నాడు నేడు కింద ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది జగనన్న ప్రభుత్వం. మానవ వనరుల కొరత లేకుండా ఖాళీ పోస్టులు భర్తీ, అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర వనరులు సమకూర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగింది. దీంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. బాబు హయాంతో పోలిస్తే జగనన్న పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. 2018-19లో 1,22,626 సేవలు మాత్రమే నమోదు కాగా 2022-23లో ఏకంగా 4,42,929కు చేరాయి. ఆరోగ్యశ్రీ కింద 2018-19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 200 కోట్ల రూపాయల విలువ చేసే వైద్య సేవలు అందించగా గతేడాది ఈ మొత్తం ఏకంగా 350 కోట్ల రూపాయలు పెరిగి ప్రభుత్వాసుపత్రులు బాగుపడ్డాయి. పేదల ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయని చంద్రబాబు లాంటి వాళ్ళు నాడు ఉంటే అడుగడుగున పేద ప్రజల కోసమే నిలుస్తున్న మన జగనన్న నేడు ఉన్నారు. నాన్నగారు హయాంలో నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నాను, పెన్షన్ 2000 చేస్తాము అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం.
డాక్టర్ క్రీస్తేశ్వర రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి గ్రామంలో ఏమీ తెలియనటువంటి పేదవాడు కూడా ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషను కాడి నుంచి ఒక రకమైన ప్రమాదమైన ఆపరేషన్లన్నీ ఉచితంగా చేయించుకునే దానికి గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పోయి చేయించుకునే అవకాశం క్రీస్తేశ్వర రాజశేఖర రెడ్డి గారు కలగజేశారు. తర్వాత ఆయన తదనంతరము జగన్ గారు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నాడు. కానీ సక్సెస్ఫుల్, ఇది ప్రతి ఒక్క పేదోడికి పెద్ద అనుకూలం అనమాట. చాలా బాగున్నది ఈ స్కీమ్. ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత పేదవాడు పోయి కాన్పులు ఉచితంగా చేయించుకోవటం, పల్లెటూరులో చేసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చేసుకోవటం, వాళ్ళకి సాయం పొందటం, దానివల్ల చాలా చాలా ఉపయోగాలుగా ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం మీద జరిగినా కూడా ఇంకా బాగుంటుందని నా సలహా సార్. ఆరోగ్యశ్రీ అనేది ఈజ్ అన్ ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ స్కీమ్. దీని ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆశ్రయించలేని ఎంతోమంది పేద ప్రజలు ఇవాళ జగనన్న ప్రవేశపెట్టిన ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం వల్ల సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వెళ్ళగలుగుతున్నారంటే ఇదంతా జగనన్న యొక్క స్కీమ్ వల్లనే. పార్టీ వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి అందరి ప్రాణాలకు ఒక ఆక్సిజన్లా ఈ యొక్క ఆరోగ్యశ్రీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. గంటా నారాయణ భూ కబ్జాల పర్వం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేలా ఉంది టీడీపీ దోపిడీ. చంద్రబాబు అమరావతిలో ఏకంగా 5,600 కోట్ల రూపాయల విలువైన 1,400 ఎకరాల అసైన్ భూములను కొల్లగొట్టితే తాము ఏమైనా తక్కువ తిన్నామా అన్నట్లు తన సహచరులు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్ భూములను కాజేశారు. సిఐడికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆధారాలతో సహా వెలికితీసింది. అసైన్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకున్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు. 18 కోట్ల రూపాయలతో హస్తగతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం 550 కోట్లు వీరి కబ్జా రాజకీయానికి నిదర్శనం. చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని మరొకసారి తేలిపోయింది. ఆయన పాపాల పుట్ట పగులుతుంది. అక్రమ మార్గంలో బోగస్ కాంట్రాక్టుల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్న చంద్రబాబు అడ్డంగా దొరికినా ఎందుకు సమాధానం చెప్పలేక బుకాయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గాని, కమ్యూనిస్టులు గాని, పురంధేశ్వరితో సహా ఎవరు ఎందుకు ఈ విషయంపై నోరు మెదటలేదు? ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇందులో వెళ్ళాయి? 23 మంది ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బు ఎవరు సమకూర్చారు? పెండ్యాల శ్రీనివాస్ నీ సెక్రటరీ కాదా బాబు? ఆయనపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసింది నిజం కాదా? ఆయన వద్ద 2,000 రూపాయలకు సంబంధించిన లావాదేవీలు క్లూస్ దొరికింది నిజం కాదా? ఎంపీవి అనే అతను ఆదాయ పన్ను అధికారులకు ఇచ్చిన వాన్మూలంలో మీ పేరు చెప్పింది నిజం కాదా? 46 పేజీల సుదీర్ఘ ఐటీ నోటీసుల మొత్తంలో ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్టు బ్యాంకు లావాదేవీలు కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో సహా మరి వెల్లడిస్తే మీ గుండెలు జారిపోక ఇంకేమవుద్దు బాబు? మీ అవినీతికి, మీ పాపాలకు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. ఈనాడు రామోజీ రాతల రంకు రోజు బయటపడుతున్నా ఆయనకి ఏమాత్రం సిగ్గురాదు. ఎలాగైనా ప్రభుత్వంపై బురదలటమే పనిగా నీచ ప్రాతలు రాస్తూనే ఉన్నాడు. పీజీ వైద్య సీట్ల కోసం అక్రమాల దందా అంటూ పచ్చ కథనం ఒకటి రాసుకొచ్చాడు. ఢిల్లీలో కేంద్ర అజమాయిషీలో పనిచేసే ఎన్ఎంసీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై మచ్చపట్టం ఏంటి రామోజీ? మైండ్ ఏమన్నా దొబ్బిందా? అసలు శాంతారాం వైద్య కళాశాల సమర్పించిన ఎల్ఓపి నకిలీదని గుర్తించి ఎన్ఎంసీ ఆరోగ్య యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. రాజమండ్రి జిఎస్ఎల్, విజయనగరం మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోను ఇలాంటి నకిలీ ఎల్ఓపీలే గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇది గుర్తించి నకిలీ అనుమతులపై ఎన్ఎంసీకి లేఖ రాయాలని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులకు ఆదేశించింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాస్త ఇంగితం ఉన్న ఎవరికైనా ప్రభుత్వమే ఎన్ఎంసీలకు అప్రమత్తం చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. కావాలనే ఈ విషయాలను దాచిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లి ప్రజలను నమ్మించాలనే మోసపూరితమైన కుట్రలు ఎందుకు రామోజీ?
ఉద్యోగ నోటిఫికేషన్ల పైన బురద రాతలేనాడు రామోజీ. విషయం ఏదైనా ఏపీ ప్రభుత్వంపై బురద చల్లటమే ఎల్లో మీడియా అలవాటు చేసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఈ నోటిఫికేషన్ల పైన తప్పుడు వార్తల్ని ప్రచురించింది రామోజీ పత్రిక ఈనాడు. ఇదే అబద్ధాలు ఈనాడు గతంలో చంద్రబాబు నిరుద్యోగుల నిండా ముంచినప్పుడు ఒక్క చిన్న వార్త అయినా రాసిందా? చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించారు. జగనన్న ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. జగనన్న ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశారు. ప్రతిపక్షంలో ఎవరుంటారు, అధికార పక్షంలో ఎవరుంటారు అన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడికే విడిచిపెడతాం, ప్రజలకు విడిచిపెడతాం. ఎవరుంటారు ఎవరు ఉండరు. కథ ముగింపులేనిదై సదా సాగదా. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయడం చేతకాని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం, వ్యక్తిత్వాన్ని కించపరిచి పైశాచిక ఆనందం పొందటం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. జగన్ లండన్ పర్యటన ఖరారైన నాటి నుంచి ఆయనపై తెలుగు దొంగల పార్టీ సోషల్ మీడియాలో కించపరుస్తూ తప్పుడు రాతలు రాస్తోంది. కోర్టు పర్మిషన్ లేకుండా తన బిడ్డలను చూసేందుకు వెళ్లలేనివాడు అంటూ వాళ్ల పైశాచిక ఆనందాన్ని, శాడిజాన్ని చూపెడుతున్నారు. ఇప్పుడు ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. జగన్మోహన్ రెడ్డితో మీట్ ఏర్పాటు చేస్తున్నామని, లండన్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ఎందుకు వేదిక అంటూ ఆహ్వానితుల వివరాలేవీ లేకుండా ఓ ఫ్లైయర్ ను సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు వైరల్ చేస్తున్నారు. రాజకీయంగా ఎన్నైనా విమర్శించుకోవచ్చు గానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్లిన సీఎం మీద ఆయన హోదాకు సైతం గౌరవం ఇవ్వకుండా మానసిక వ్యాధిగ్రస్తులను సైతం కించపరుస్తూ ఇలాంటి ఫ్లైయర్లతో టీడీపీ సైకోలు తమ సైకోతనాన్ని నిరూపించుకుంటున్నారు. ఫస్ట్ ఆక్షన్ అనేది జరగకుండా 4-5 నెలల వరకు చిట్ కమెన్సింగ్. ఎలా జరుగుతుంది ఇది? బికాజ్ ఏజెంట్, మేనేజర్ సొంత ప్రమేయం మీద చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 40-50% ఒక చిట్ గ్రూప్ లో మనుషులే లేరు. కంపెనీయే నడిపిస్తుంది, కంపెనీయే కడుతున్నట్టు, కంపెనీయే పాడుకుంటున్నట్టు, కంపెనీకే అవన్నీ వచ్చేస్తున్నట్టు చూపించారు. ఇందులోనే ఆ గోస్ట్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా మేము చూపించాం. బేసికలీ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ లేదు. గోస్ట్ సబ్స్క్రైబర్కి అతని తరపున రన్ అవుతుందని ఆయనకే తెలియదు. ఇక ఆయన పేరు మీద చెక్ కూడా ప్రిపేర్ అవుతుంది. చెక్ ప్రిపేర్ అయిన ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు, కానీ లెడ్జర్ ఎంట్రీస్లో చెక్ నంబర్ కానీ, నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ, డేట్ కానీ ఉండదు. కానీ మనిషి పేరు మీద చెక్ ఇచ్చేస్తుంటారు. ఈ చెక్ ఎక్కడుంది అంటే కంపెనీ దగ్గరే ఉంది. మనిషి ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. మనిషి ఎక్కడ ఉన్నాడు? ఆయన పేరు మీద వివరాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన వివరాలని వీళ్ళు వాడుకుంటున్నారు. చంద్రబాబుకి కుట్రలంటే ఇష్టం, పవన్కి ప్యాకేజీ అంటే ఇష్టం, రామోజీకి ప్రజల సొమ్ము అంటే తెగ ఇష్టం, రాధాకృష్ణకి అబద్ధ వార్తలు రాయడం అంటే చాలా సరదా, చాలా ఇష్టం. జగన్కి వాళ్ళను కుర్చీ మర్త పెట్టి రాష్ట్రంకు ప్రజలకు రక్షణగా ఉండటం అంటే ఇష్టం. 100 రూపాయల కాయిన్ అనేటువంటిది ఈరోజు అట్టహాసంగా చెల్లని ఆ కాయిన్ మీద ఒక్కొక్కరు క్రెడిట్ తీసుకుంటున్నారు కదా. అసలు విషయం ఏంటంటే అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినప్పుడు RRR మూవీ హిట్ సందర్భంగా తాత ఎన్టీఆర్ పేరు మీదట 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారట. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పురంధరేశ్వరి తాను లీడ్ తీసుకొని పేరు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడి చేసింది. నిజానికి రాష్ట్రపతి భవన్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాని, లోక్సభ స్పీకర్ తో పాటు పెద్ద
పెద్దలంతా అటెండ్ అవుతారు. కానీ పురంధరేశ్వరి రేపు ఎంపీగా గెలవాలి అంటే తన మరిది టీడీపీ పార్టీ పొత్తు అవసరం. మరియు కులగురు రామోజీ సూచన మేరకు బాబుని బీజేపీ పంచన చేర్చి పొత్తు కుదుర్చుకోవాలనేటువంటి ఆరాటపడుతుంది. టీడీపీకి ఏజెంట్ గా మాత్రమే పనిచేస్తుంది. నిజానికి బాబుకు ఆహ్వానం లేకపోయినా పురంధరేశ్వరి పిలిచి నడ్డా పక్కన కూర్చోబెట్టింది కదా, అది తెలుస్తుంది. నిజానికి బాబు రాకుంటే జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యేవాడు. అదండి విషయం. ఆంధ్రాకు ఐటీ కంపెనీలు రావట్లేదు. ఐటీ ఉద్యోగాల కోసం మన పిల్లలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇదంతా నిజమే, కానీ అదంతా ఐటీని కనిపెట్టాయని చెప్పుకునే చంద్రబాబు పాలనలోనే. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఆ చర్యల ఫలితమే విశాఖ, విజయవాడ, తిరుపతిలను ఎమర్జింగ్ ఐటీ హబ్స్ గా నాస్కామ్, డెలైట్ ఎంపిక చేసింది. బీచ్ ఐటీ పేరుతో విశాఖను ప్రోత్సహించడంతో పాటు ఇతర చర్యల వల్ల ఇన్ఫోసిస్, ర్యాన్సాండ్, బిఈఎల్, అమెజాన్ ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చాయి. విశాఖలో 1120 టెక్నాలజీ స్టార్టప్స్, 250కి పైగా ఐటీ ఆధారిత కంపెనీలు, విజయవాడలో 80కి పైగా టెక్నాలజీ స్టార్టప్స్, 550కి పైగా టెక్నాలజీ ఆధారిత కంపెనీలు వర్కింగ్ లో ఉన్నాయి. 5 కీలక అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా 26 ఎమర్జింగ్ ఐటీ హబ్స్ ను ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక కావడం జగనన్న ప్రభుత్వ కృషికి గర్వకారణం. ఐటీ నోటీసులతో చంద్రబాబులో భయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చన్న భయంతో కుతకుతలాడిపోతున్నాడు. అరెస్టే కాదు, 118 కోట్ల రూపాయల మేరకు బయటపడ్డ లూటీ వ్యవహారంపై ఈడీ, సిబిఐ దాడులు కూడా జరగవచ్చని బాబులో ఆందోళన మొదలైంది. మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తులు తప్పవని తెలియడంతో ఏం చేయాలో పాలుపోక రేపు మాపో అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ప్రజలను రెచ్చగొట్టి ఇష్యూను డైవర్ట్ చేసే రాజకీయాలు మొదలుపెట్టాడు చంద్రబాబు. అవినీతిలో అడ్డంగా దొరికినా తాను నిప్పు అంటూ బుకాయిస్తూ ప్రజల్ని ఏమార్చే వ్యూహం చేస్తున్నాడు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఓటుకు 5 కోట్ల కేసులో అడ్డంగా దొరికినా కూడా కోర్టు మెట్లెక్కలేదు బాబు. 10 ఏళ్ల క్యాపిటల్ను వదిలేసుకొని వచ్చిన చంద్రబాబు మోసాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. నీ డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలుసులే బాబు అంటూ ప్రజలు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ అన్న వాళ్ళకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి క్యాన్సర్ రోగికి కూడా మేలు జరిగించే విధంగా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఏ రకమైన క్యాన్సర్ అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా ప్రభుత్వమే వైద్యం ఖర్చు భరాయించుకొని ఈ కార్యక్రమానికి తీసుకొస్తా ఉన్నాం. పేదలకు సేవ చేసే ప్రభుత్వాసుపత్రులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపే. బాబు సీఎం అయ్యాడంటే ముందుగా భయపడేవి ప్రభుత్వాసుపత్రులు, వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు. సీఎం పదవి అంటే ఓ కంపెనీకి సీఈఓగా ఫీల్ అయ్యే ఈ ముసలాయనకు వైద్యాన్ని ఉచితంగా ఇవ్వడం అంటే కడుపు మంట. ప్రతి చోట డబ్బులు సంపాదించాలనే యావ తప్ప ప్రజలకు మంచి వైద్యం అందిద్దామనే స్పృహ కొంచెమైనా ఉండదు. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాతే ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెద్ద అయిన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ ఆరోగ్య రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించాయి. ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాలు అందించకుండా, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించకుండా చిన్నచూపు చూశాయి. ఆ పెద్ద అయిన వారసుడు జగనన్న అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వాసుపత్రులకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. నాడు నేడు కింద ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది జగనన్న ప్రభుత్వం. మానవ వనరుల కొరత లేకుండా ఖాళీ పోస్టులు భర్తీ, అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర వనరులు సమకూర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగింది. దీంతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. బాబు హయాంతో పోలిస్తే జగనన్న పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. 2018-19లో 1,22,626 సేవలు మాత్రమే నమోదు కాగా 2022-23లో ఏకంగా 4,42,929కు చేరాయి. ఆరోగ్యశ్రీ కింద 2018-19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 200 కోట్ల రూపాయల విలువ చేసే వైద్య సేవలు అందించగా గతేడాది ఈ మొత్తం ఏకంగా 350 కోట్ల రూపాయలు పెరిగి ప్రభుత్వాసుపత్రులు బాగుపడ్డాయి. పేదల ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయని చంద్రబాబు లాంటి వాళ్ళు నాడు ఉంటే అడుగడుగునా పేద ప్రజల కోసమే నిలుస్తున్న మన జగనన్న నేడు ఉన్నారు. నాన్నగారు హయాంలో నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నాం.
ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్తా ఉన్నాను, పెన్షన్ 2000 చేస్తాము అని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను ఆ అధ్యయనం. డాక్టర్ క్రీస్తు రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి గ్రామంలో ఏమీ తెలియనటువంటి పేదవాడు కూడా ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషను కానించి ఒక రకమైన ప్రమాదమైన ఆపరేషన్లన్నీ ఉచితంగా చేయించుకునే దానికి గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పోయి చేయించుకునే అవకాశం క్రీస్తు రాజశేఖర రెడ్డి గారు కలగజేశారు. తర్వాత ఆయన తదనంతరము జగన్ గారు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నాడు. కానీ సక్సెస్ఫుల్, ఇది ప్రతి ఒక్క పేదోడికి పెద్ద అనుకూలం అనమాట. చాలా బాగున్నది ఈ స్కీమ్. ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత పేదవాడు పోయి కాన్పులు ఉచితంగా చేయించుకోవటం, పల్లెటూరులో చేసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చేసుకోవటం, వాళ్ళకి సాయం పొందటం, దానివల్ల చాలా చాలా ఉపయోగాలుగా ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం మీద జరిగినా కూడా ఇంకా బాగుంటుందని నా సలహా సార్. ఆరోగ్యశ్రీ అనేది ఈజ్ అన్ ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ స్కీమ్. దీని ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆశ్రయించలేని ఎంతోమంది పేద ప్రజలు ఇవాళ జగనన్న ప్రవేశపెట్టిన ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం వల్ల సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వెళ్ళగలుగుతున్నారంటే ఇదంతా జగనన్న యొక్క స్కీమ్ వల్లనే. పార్టీ వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి అందరి ప్రాణాలకు ఒక ఆక్సిజన్లా ఈ యొక్క ఆరోగ్యశ్రీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. గంటా నారాయణ భూ కబ్జాల పర్వం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేలా ఉంది టీడీపీ దోపిడీ. చంద్రబాబు అమరావతిలో ఏకంగా 5,600 కోట్ల రూపాయల విలువైన 1,400 ఎకరాల అసైన్ భూములను కొల్లగొట్టితే తాము ఏమైనా తక్కువ తిన్నామా అన్నట్లు తన సహచరులు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్ భూములను కాజేశారు. సిఐడికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆధారాలతో సహా వెలికితీసింది. అసైన్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకున్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు. 18 కోట్ల రూపాయలతో హస్తగతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం 550 కోట్లు వీరి కబ్జా రాజకీయానికి నిదర్శనం. చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని మరొకసారి తేలిపోయింది. ఆయన పాపాల పుట్ట పగులుతుంది. అక్రమ మార్గంలో బోగస్ కాంట్రాక్టుల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్న చంద్రబాబు అడ్డంగా దొరికినా ఎందుకు సమాధానం చెప్పలేక బుకాయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గాని, కమ్యూనిస్టులు గాని, పురంధేశ్వరితో సహా ఎవరు ఎందుకు ఈ విషయంపై నోరు మెదట్లేదు? ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇందులో వెళ్ళాయి? 23 మంది ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బు ఎవరు సమకూర్చారు? పెండ్యాల శ్రీనివాస్ నీ సెక్రటరీ కాదా బాబు? ఆయనపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసింది నిజం కాదా? ఆయన వద్ద 2,000 రూపాయల నుండి సంబంధించిన లావాదేవీలు క్లూస్ దొరికిన నిజం కాదా? ఎంపీవీ అనే అతను ఆదాయ పన్ను అధికారులకు ఇచ్చిన వాన్మూలంలో మీ పేరు చెప్పింది నిజం కాదా? 46 పేజీల సుదీర్ఘ ఐటీ నోటీసు మొత్తంలో ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్టు బ్యాంకు లావాదేవీలు కోడ్ భాషను కోడీకరించి రుజువులతో సహా మరి వెల్లడిస్తే మీ గుండెలు జారిపోక ఇంకేమవుద్దు బాబు? మీ అవినీతికి, మీ పాపాలకు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. ఈనాడు రామోజీ రాతల రంకు రోజు బయటపడుతున్నా ఆయనకి ఏమాత్రం సిగ్గురాదు. ఎలాగైనా ప్రభుత్వంపై బురదలటమే పనిగా నీచ ప్రాతలు రాస్తూనే ఉన్నాడు. పీజీ వైద్య సీట్ల కోసం అక్రమాల దందా అంటూ పచ్చ కథనం ఒకటి రాసుకొచ్చాడు. ఢిల్లీలో కేంద్ర అజమాయిషీలో పనిచేసే ఎన్ఎంసి పేరిట నకిలీ సర్టిఫికెట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై మచ్చపట్టం ఏంటి రామోజీ? మైండ్ ఏమన్నా దొబ్బిందా? అసలు శాంతారాం వైద్య కళాశాల సమర్పించిన ఎల్ఓపి నకిలీదని గుర్తించి ఎన్ఎంసి ఆరోగ్య యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రభుత్వం. రాజమండ్రి GSL, విజయనగరం మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోను ఇలాంటి నకిలీ LOPలే గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇది గుర్తించి నకిలీ అనుమతులపై NMCకి లేఖ రాయాలని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులకు ఆదేశించింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాస్త ఇంగితం ఉన్న ఎవరికైనా ప్రభుత్వమే NMCలకు అప్రమత్తం చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. కావాలనే ఈ విషయాలను దాచిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లి ప్రజలను నమ్మించాలనే మోసపూరితమైన కుట్రలెందుకు రామోజీ? ఉద్యోగ నోటిఫికేషన్ల పైన బురద రాతలేనా రామోజీ? విషయం ఏదైనా ఏపీ ప్రభుత్వంపై బురద చల్లటమే ఎల్లో మీడియా అలవాటు చేసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఈ నోటిఫికేషన్ల పైన తప్పుడు వార్తల్ని ప్రచురించింది రామోజీ పత్రిక ఈనాడు. ఇదే అబద్ధాలు ఈనాడు గతంలో చంద్రబాబు నిరుద్యోగుల నిండా ముంచినప్పుడు ఒక్క చిన్న వార్త అయినా రాసిందా? చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించారు. జగనన్న ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. జగనన్న ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశారు. ప్రతిపక్షంలో ఎవరుంటారు, అధికార పక్షంలో ఎవరుంటారన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడికే విడిచిపెడతాం, ప్రజలకు విడిచిపెడతాం. ఎవరుంటారు ఎవరు ఉండరు. కదా ముగింపులేనిదై సదా సాగదా, ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయడం చేతకాని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం, వ్యక్తిత్వాన్ని కించపరిచి పైశాచిక ఆనందం పొందటం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. జగన్ లండన్ పర్యటన ఖరారైన నాటి నుంచి ఆయనపై తెలుగు దొంగల పార్టీ సోషల్ మీడియాలో కించపరుస్తూ తప్పుడు రాతలు రాస్తోంది. కోర్టు పర్మిషన్ లేకుండా తన బిడ్డలను చూసేందుకు వెళ్లలేనివాడు అంటూ వాళ్ల పైసా ఆనందాన్ని, శాడిజాన్ని చూపెడుతున్నారు. ఇప్పుడు ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. జగన్మోహన్ రెడ్డితో మీట్ ఏర్పాటు చేస్తున్నామని, లండన్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ఇందుకు వేదిక అంటూ ఆహ్వానితుల వివరాలేవీ లేకుండా ఓ ఫ్లైయర్ ను సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు వైరల్ చేస్తున్నారు. రాజకీయంగా ఎన్నైనా విమర్శించుకోవచ్చు గానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్లిన సీఎం మీద ఆయన హోదాకు సైతం గౌరవం ఇవ్వకుండా మానసిక వ్యాధిగ్రస్తులను సైతం కించపరుస్తూ ఇలాంటి ఫ్లైయర్లతో టీడీపీ సైకోలు తమ సైకోతనాన్ని నిరూపించుకుంటున్నారు. ఫస్ట్ ఆక్షన్ అనేది జరగకుండా 4-5 నెలల వరకు చిట్ కమెన్సింగ్. ఎలా జరుగుతుంది ఇది? బికాజ్ ఏజెంట్, మేనేజర్ సొంత ప్రమేయం మీద చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 40-50% ఒక చిట్ గ్రూప్ లో మనుషులే లేరు, కంపెనీయే నడిపిస్తుంది, కంపెనీయే కడుతున్నట్టు, కంపెనీయే పాడుకుంటున్నట్టు, కంపెనీకే అవన్నీ వచ్చేస్తున్నట్టు చూపించారు. ఇందులోనే ఆ గోస్ట్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా మేము చూపించాం. బేసికలీ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ లేదు, గోస్ట్ సబ్స్క్రైబర్కి అతని తరఫున రన్ అవుతుందని ఆయనకి తెలియదు. ఇక ఆయన పేరు మీద చెక్ కూడా ప్రిపేర్ అవుతుంది. చెక్ ప్రిపేర్ అయిన ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు, కానీ లెడ్జర్ ఎంట్రీస్లో చెక్ నంబర్ కానీ, నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ, డేట్ కానీ ఉండదు. కానీ మనిషి పేరు మీద చెక్ ఇచ్చేస్తుంటారు. ఈ చెక్ ఎక్కడుంది అంటే కంపెనీ దగ్గరే ఉంది. మనిషి ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. మనిషి ఎక్కడ ఉన్నాడు? ఆయన పేరు మీద వివరాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన వివరాలని వీళ్ళు వాడుకుంటున్నారు. చంద్రబాబుకి కుట్రలు అంటే ఇష్టం, పవన్కి ప్యాకేజీ అంటే ఇష్టం, రామోజీకి ప్రజల సొమ్ము అంటే తెగ ఇష్టం, రాధాకృష్ణకి అబద్ధ వార్తలు రాయడం అంటే చాలా సరదా, చాలా ఇష్టం. జగన్కి వాళ్ళను కుర్చీ మర్తబెట్టి రాష్ట్రంకు ప్రజలకు రక్షణగా ఉండటం అంటే ఇష్టం.
రూపాయల కాయిన్ అనేటువంటిది ఈరోజు అట్టహాసంగా చెల్లని ఆ కాయిన్ మీద ఒక్కొక్కరు క్రెడిట్ తీసుకుంటున్నారు కదా. అసలు విషయం ఏంటంటే అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినప్పుడు RRR మూవీ హిట్ సందర్భంగా తాత ఎన్టీఆర్ పేరు మీదట రూపాయల కాయిన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారట. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పురంధరేశ్వరి తాను లీడ్ తీసుకొని పేరు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడి చేసింది. నిజానికి రాష్ట్రపతి భవన్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాని, లోక్సభ స్పీకర్ తో పాటు పెద్దలంతా అటెండ్ అవుతారు. కానీ పురంధరేశ్వరి రేపు ఎంపీగా గెలవాలి అంటే తన మరిది టీడీపీ పార్టీ పొత్తు అవసరం. మరియు కులగురు రామోజీ సూచన మేరకు బాబుని బీజేపీ పంచన చేర్చి పొత్తు కుదుర్చుకోవాలనేటువంటి ఆరాటపడుతుంది. టీడీపీకి ఏజెంట్ గా మాత్రమే పనిచేస్తుంది. నిజానికి బాబుకు ఆహ్వానం లేకపోయినా పురంధరేశ్వరి పిలిచి నడ్డా పక్కన కూర్చోబెట్టింది కదా, అది తెలుస్తుంది. నిజానికి బాబు రాకుంటే జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యేవాడు. అదండి విషయం.